మెయిన్ బోకరు వాడే. మాకు టిక్కెట్లు కట్టినింటి వాని ఖర్చులు అవన్నీ ఇక్కడి నుండి పంపించిండేది వాడే. వీళ్ళిద్దరు నాతో వచ్చిండేది మాత్రము ఒలిని రవణమ్మ. వీళ్ళు నన్ను నాటికి పిలుచుకొని పోయిండేది. మళ్ళీ ఇక్కడి నుండి అజీం ఫోన్ చేసినాడు అక్కడ ఎవరికి జరీనాకు ఫోన్ చేసినాడు ఢిల్లీకి. అప్పుడు ల్యాండ్ ఫోన్లు సార్ ఉన్నింది. ఫోన్ చేసినాడు. మళ్ళీ ఆయమ్మ ఏమని చేసింది, ఆటో పిలుచుకొని రైల్ స్టేషన్ దాకా వచ్చింది. రైల్ స్టేషన్ దాకా వచ్చేళ్ళకి వీళ్ళు మామూలుగా ఒలిని రవణమ్మ మామూలుగా పిలుచుకొని వస్తానే ఉన్నారు మనసులో. పాతాన్నిటి గుర్తుపెట్టేసినారు వీళ్ళు వాళ్ళిద్దరిని. ఆయమ్మ జరీన్ అనే అమ్మ మళ్ళీ పిలుచుకునింది. ఆటోలకు వస్తానే పెట్టుకుంది. బిరిబిన్ను వచ్చేసింది. బిరిబిన్ను వస్తానిట్టే ఊకున్న మళ్ళా పైకి ఇట్లా చిన్న చిన్న కమరాలు ఉంటాయి సార్, పైన చిన్న చిన్న కమరాలు ఉంటాయి. పిలుచుకొని పోయినారు. రూమ్కి పిలుచుకొని పోతే ఇట్లా పెద్ద హాల్ ఉంది సార్. పెద్ద హాల్ ఉంది. పైన చిన్న చిన్న రూమ్లు ఉన్నాయి. ఒక ఆళ్ళు ముగ్గురు రూమ్లు ఉన్నాయి పైన. కింద ఇట్లా పెద్ద హాల్ ఉంది. ఆ హాల్లో వచ్చి అన్నీ టేబుల్ మాదిరి వేసినారు. ఇవి చెక్క ఉంటాయి సార్ టేబుల్. అట్లాంటివన్నీ ఇట్లా ఒక వరుస అట్లా ఒక వరుస ఇట్లా 4 పక్కల 4 వరుసలు వేసినారు. 4 పక్కల 4 వరుసలు వేసినారు. కానీ 4 పక్కల జీన్స్ ప్యాంట్లు వేసుకున్నాడు, టీ షర్ట్లు వేసుకున్నారు, ఎంటుకలన్నీ ఎరపోసుకున్నారు, లిప్స్టిక్ మేకప్లు చేసుకున్నారు, మిడ్డీలు వేసుకున్నారు. మొత్తం అంతా లైన్లు కూర్చున్నారు ఆడపిల్లలంతా. నేను వాళ్ళ కళ్ళ చూసి నేను ఆశ్చర్యం పడిపోతే, ఏందక్క వీళ్ళు ఇట్లా కూర్చున్నారు అని అడిగినాను నేను నాటికి. వాళ్ళంతా ఇంట్లో ఉండోలేమ్మా, వాళ్ళంతా వాళ్ళ కూతుర్లు వాళ్ళ కోడన్లు అని చెప్పిరే. ఈడే మనం పనిచేసేది అని చెప్పింది అమ్మ.